హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ సిరీస్లో నేను చేయబోయే వంట ఏంటో తెలుసా? ఎమ్మి ఎమ్మి చింతకూర పప్పు. వీళ్ళు ఎంతమందికి ఇష్టం చింతకూర పప్పు? నాకు, మా వారికి, మా పాపకి, మొత్తం మా హోల్ ఫ్యామిలీకి అందరికీ ఇష్టం. అది కూడా సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని కొనుక్కొని వండుకుంటాం. అండ్ చింతకూరకి బెస్ట్ కాంబినేషన్ పెసరపప్పు. చాలామంది కందిపప్పు కూడా వాడుతారు, కానీ పెసరపప్పు చింతకూర అంటే బాగుంటుంది. ఫస్ట్ చింతకూరని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. చిన్నాకు క్లీన్ చేయడం కష్టమని అవుతుంది, బట్ బాగా క్లీన్ చేసుకొని జల్లులో వడకట్టేసుకుంటే మనకు ఎక్కడక్కడ ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఎప్పుడైనా ఆకుకూరని వాటర్లో కొద్దిసేపు ఉంచితే డస్ట్ అనేది తొందరగా క్లియర్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కువసార్లు వాష్ చేయాల్సిన పని లేదు. 2 times వాష్ చేసుకున్నా సరిపోతుంది. వాటర్లో ఒక 10 నిమిషాల ముందు అలా వదిలేసుకుంటే. చింతకూరకు తగినట్టుగా పెసరపప్పు కూడా తీసుకొని దానిలోకి మనం పప్పు రెగ్యులర్గా ఎలా వండుకుంటామో అలాగే టమాటీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని చింతకూర కూడా వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇవి చూసారు కదా, టమాటీ, చింతకూర ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చింతకూర మీద ఒక పాట కూడా ఉంది, తెలుసా మీకు? చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా. ఈ సాంగ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మీడియం ఫ్లేమ్ ఇలాగ స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వదిలేస్తే సరిపోతుంది. అందులో ప్రెషర్ అంతా పోయాక బయటకు తీసుకొని అందులో ఉప్పు, కొంచెం మనకి సరిపడినంత కారం వేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. ఉప్పు కారం 2 వేసుకొని బాగా మెత్తగా పప్పు గుత్తి పెట్టుకొని మెదుపుకోవాలి. ముందు కొంచెం నీళ్ళు తక్కువ వేసాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. అది మరిగాక పోపు తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు. మేము మునగాకు కూడా వేస్తుంటాం. కావాలని ఉన్న వాళ్ళు మునగాకు కూడా వేసుకోవచ్చు, మంచిది. మునగాకు ప్రతి వంటలో వాడడం వల్ల చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మునగాకులో. ఇలా అన్నీ వేసుకున్నాక పోపు పెట్టేసుకున్నాయి. బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా పప్పు అయిపోయింది. ఆయనకి రెగ్యులర్గా కట్టే వాటికన్నా ఇలాంటి చింతకూర పప్పు ఇలాంటివి ఆయనకు నచ్చినవి కొంచెం